హాయ్ హలో వెల్కమ్ టు శివంగి డైరీస్. రొయ్యల పలావ్ చేసుకుందామా? చాలా సింపుల్గా ఈజీగా. ముందుగా రొయ్యలను అయితే శుభ్రం చేసుకోవాలి. ఒక బాండి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 గరిటెలు ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు రొయ్యలన్నింటినీ వేసేసుకుందాం. అది లైట్గా కుక్ అయితే సరిపోతుంది. ఉప్పు పసుపు వేసుకొని వేపుకోవాలి. సండే పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. రొయ్యలు వేగి తినేయండి, తీసేద్దాం. ఇప్పుడు ఆ బాండీలోనే మనం తగినంత ఆయిల్ పోసుకొని ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ అయితే బాగా సన్నగా కోసుకోవాలి, గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు బిర్యానీ సరుకులన్నీ వేసేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని కూడా కోలగా కోసుకోవాలి. ఇందులో వేసి కాసేపు మూత పెట్టుకుందాం. కొంచెం మగ్గాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. అందరూ చేస్తారు రొయ్యల పలావ్, నేనైతే ఈ స్టైల్లో చేస్తానండి. మగ్గిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు అందులోనే మనం బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాం. కొంచెం గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నామండి. టేస్ట్ బాగుంటుంది. రొయ్యలు కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాం. ఆయిల్ వేలించేసారా? ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం. నేనైతే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోస్తున్నానండి. వాటర్ పోసుకున్న తర్వాత రైస్ని కూడా అందులో వేసేసుకుందాం. నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నానండి. బిర్యానీ రైస్ అయితే మాత్రం గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు సరిపోతుంది. అందులో నిమ్మరసం కూడా వేసుకోవాలండి. ఒక చెక్క సరిపోతుంది. మూత పెట్టుకుందాం, సిమ్లో పెట్టుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది వేడి వేడిగా రొయ్యల పులావ్. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా, ఈజీగా, త్వరగా అయిపోతుంది కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.